హాయ్ హలో వెల్కమ్ టు ధనశాల. ఈరోజు వై పైథాన్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ డేటా సైన్స్ అనేది మనం నేర్చుకుందాం. ఓకేనా, అంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను ఏం చెప్పాను అంటే సో ఇంట్రొడక్షన్ టు పైథాన్ అనేది చెప్పాను. ఇప్పుడు పైథాన్ అనేది డేటా సైన్స్కి అసలు ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు అంత అవసరం అనేది మనం నేర్చుకుందాం. ఓకేనా, సో సో ఇక్కడ మన పైథాన్ అనేది డేటా సైంటిస్ట్ వాళ్ళకి ఒక నెంబర్ వన్ చాయిస్గా ఉంది. ఎందుకు? పైథాన్ అనేది ఆ, మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ఈ డేటా సైన్స్లో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావచ్చు, మిషన్ లెర్నింగ్లో కావచ్చు. ఇంకా టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఏదైతే స్టార్టప్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా పైథాన్నే యూజ్ చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ యొక్క డేటా అనేది ఆ, ఏదైతే గ్యాదర్ చేసి పైథాన్తో అనలైజ్ చేస్తారో సో అది చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ఈ ప్రజెంటేషన్ అనేది నేను మొత్తం దేని మీద ఎక్స్పోజ్ చేస్తాను అంటే పైథాన్ అనేది వేరే ప్రోగ్రామ్స్ కన్నా గొప్ప. ఎందుకు ఎందుకు ఈ డేటా ప్రొఫెషనల్స్ ఎక్కువగా పైథాన్ చూస్ చేసుకుంటున్నారు, అసలు పైథాన్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, పైథాన్ అసలు డేటా సైన్స్ యూజ్ చేయాల్సిన అవసరం అంతకంటే ఎక్కువ ఏంటని మనం నేర్చుకుందాం. ఓకేనా, మెల్లమెల్ల నేర్చుకుందాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఓకేనా, బిఫోర్ గోయింగ్ టు మనం వీడియోలోకి వెళ్ళక ముందు మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నెక్స్ట్ పెట్టబోయే వీడియో మీకు ముందుగానే నోటిఫై అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏముంది? సో వాట్ ఈజ్ డేటా సైన్స్ అండ్ వై పైథాన్? మనకి అసలు డేటా సైన్స్ అంటే ఏంటి, మళ్ళీ దాంట్లో పైథానే ఎందుకు వాడాలి అని చెప్పి నేర్చుకుందాం. ఓకేనా, సో ఇక్కడ డేటా సైన్స్ అనేది ఒక కలెక్షన్. దీంట్లో ఏముంటుంది? ఇక్కడ డేటా సైన్స్ అనేది ఈ మొత్తం మెథడ్స్ ఒక కలెక్షన్. దీంట్లో ఏముంటుంది? మనం డేటా కలెక్ట్ చేసుకోవాలి, డేటా క్లీన్ చేసుకోవాలి. ఓకేనా, డేటా ఇది మీకు మంచిగా చెప్తున్నా, డేటా కలెక్ట్ చేసుకోవాలి, డేటా క్లీన్ చేసుకోవాలి, డేటాని పూర్తిగా అనలైజ్ చేయాలి, తర్వాత డేటాని విజువలైజ్ చేసుకోవాలి. ఓకేనా, అండ్ ఇంటర్ప్రిటింగ్ ది డేటా, ఆ డేటాలో ఇంకా బాగా పరిశోధించాలి. ఓకేనా, టు అన్కవర్ ప్యాటర్న్స్ అంటే దాంట్లో దాగున్న ఏదైనా ప్యాటర్న్స్ని మనం బయటకు తీసుకురావాలి. ఓకేనా, సో వాటిలో ఏంటి, చాలా డిసిజన్ ఉంటుంది బిజినెస్ సంబంధించింది. సో కస్టమర్స్ ఒక పర్స్పెక్టివ్ కావచ్చు, సేల్స్ డేటా కావచ్చు, లొకేషన్ డేటా కావచ్చు, ఇంకా వివిధ రకాల డేటా మనం దాంట్లో నుంచి తీసుకోవచ్చు. తీసుకొని అర్థం చేసుకొని మనం బిజినెస్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, బిజినెస్లో ఇలాంటి డిసిజన్స్ తీసుకోవాలి, ఇలాంటి డిసిజన్స్ తీసుకుంటే బిజినెస్ ఎప్పుడు ఎక్కువ క్లిక్ అవుతుందని చెప్పి మనకి అర్థమవుతుంది ఈజీగా. సో మనకి డేటా అనేది ఎట్లుంటుంది, బాగా రాగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంత డేటా అంతా ఉంటుంది, గ్రూప్ ఆఫ్ డేటా. దాంట్లో ఏంటి, మెస్సీగా ఉంటుంది. ఒక నేమ్ ఇక్కడ ఉంటే పక్కపండి మిస్సింగ్ వాల్యూ ఉంటుంది, దానికి ఎలాంటి డేటా ఉండదు. సో అది మనం పాలిష్ చేయాలి. పాలిష్ చేసి దాన్ని మొత్తం నీట్గా మనం తీసుకురాగలిగితే అది ఒక మంచి యాక్షనబుల్ ఇంటెలిజెన్స్గా మారుతుంది. సో దాంట్లో నుంచి మనం ఏం చేయొచ్చు, ఆ డేటాని తీసుకొని మనం ప్రెడిక్ట్ చేయొచ్చు బిజినెస్లో ఎలాంటి మూవ్స్ తీసుకోవాలి, ఇలాంటి బిజినెస్ అవుట్కమ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పి మనం ప్రెడిక్షన్ అనేది ఉంటుంది. సో మోస్ట్లీ ట్రేడింగ్లో ఎక్కువ డేటా సైన్స్ యూస్ చేస్తారు. ట్రేడింగ్లో అని కదా, వివిధ రకాలుగా యూస్ చేస్తారు, కానీ ట్రేడింగ్ అంటే బాగా ఇష్టం కాబట్టి చెప్తున్నాను. ట్రేడింగ్లో కూడా మనకి డేటా సైన్స్ యూస్ చేసుకుంటారు. యూస్ చేసుకొని కంపెనీ యొక్క ఫ్యూచర్ మూవ్మెంట్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కూడా మనం ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత పైథాన్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ డేటా సైన్స్. సో డేటా సైన్స్లో పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. Um, ఎందుకు? దాని యొక్క సింప్లిసిటీ, ఫ్లెక్సిబిలిటీ, ఇంకా పవర్ఫుల్ ఎకోసిస్టమ్ వల్ల, ఇంకా వివిధ లైబ్రరీస్ ఉండడం వల్ల పైథాన్ అనేది అత్యవసరంగా మారిపోయింది డేటా సైన్స్లో. సో ఇక్కడ దీనికి వేరే లాంగ్వేజెస్ ఉన్నట్టు చాలా టెక్నికల్ లాంగ్వేజెస్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకేంటి, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే చాలు. మీరు సింటాక్స్తో రెజనింగ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, సో అది చాలా క్లీన్గా ఉంటుంది, మనకి ఈజీగా రీడబుల్గా ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ ఇంగ్లీష్. అది చదివిన అర్థం చేసుకోవచ్చు ఎవరైనా సరే, బిగినర్ అయినా సరే, అడ్వాన్స్ అయినా సరే, ఎవరైనా. మనకి గూగుల్లో, నార్సోలో, ఇంకా నెట్ఫ్లిక్స్లో పనిచేయడానికి అర్హత ఉంటుంది. ఓకేనా, సో ఇది డేటా సైన్స్ వర్క్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుంది? సో డేటా సైన్స్ వర్క్ ఫ్లో అనేది ఇక్కడ మళ్ళీ నేను మంచి నీట్గా డయాగ్రామ్ వేసి మీకు రిప్రజెంటేషన్ చేసిన. ఇక్కడ ఒక చూసుకుందాం మనం. సో ఇక్కడ డేటా సైన్స్ ప్రాజెక్ట్ అనేది ఒక స్ట్రక్చర్డ్ పైప్ లైన్ లెక్క పోతూ ఉంటుంది. సో ఇక్కడ పైథాన్ అనేది టూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. తన యొక్క టూల్స్ని ప్రతి స్టేజ్లో ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఇనిషియల్ స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్ డేటా కలెక్షన్ నుండి ఫైనల్ డిసిజన్ వరకే మనకు పైథాన్ ఎంతో యూజ్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ కలెక్షన్ డేటా. మనకి ప్రైమరీ ఆఫ్ ది సెకండరీ డేటా కావచ్చు, టూ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది.
సో అక్కడ నుండి మనం డేటాని గ్యాదర్ చేసుకోవడం, తర్వాత డేటాని క్లీన్ చేసుకోవడం, మంచిగా పాలిష్ చేసుకోవడం, ఓకేనా. సో ఇక్కడ ఆ మిస్సింగ్ వాల్యూస్ కావచ్చు, లేదంటే రిమూవ్ డూప్లికేట్స్ కావచ్చు, లేదా ఫిక్సింగ్ ఫార్మాటింగ్ ఎర్రర్స్ కావచ్చు. సో అవన్నీ కూడా డేటా క్లీన్లో జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే మీకు డేటా అనాలిసిస్ మీరు నేర్చుకుంటారో అప్పుడు మీకు ఇవన్నీ ఈజీగా అర్థమైపోతాయి, ఓకేనా. సో నేను ముందు పోతుంటే మీకు డేటా అనాలిసిస్ కూడా నేర్పిస్తాను, డేటా సైన్స్ కూడా నేర్పిస్తాను. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇక్కడ డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనున్నా మీకు ఫ్రీగా నేర్పించడానికి, ఓకేనా. మనం కలిసి నేర్చుకుందాం. సో ఇక్కడ అనాలిసిస్, ఎక్స్ప్లోరింగ్ ప్యాటర్న్స్, కంప్యూటర్ స్టాటిస్టిక్స్, టెస్టింగ్ హైపోథసిస్. సో ఇక్కడ మనం ఈ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవడానికి, స్టాటిస్టిక్స్ రాయడానికి, హైపోథసిస్ని టెస్ట్ చేయడానికి మనం పైథాన్ని యూజ్ చేస్తాం. తర్వాత ఇక్కడ చార్ట్స్ క్రియేట్ చేయడం, గ్రాఫ్స్ క్రియేట్ చేయడం, డాష్బోర్డ్స్తో కమ్యూనికేట్ చేయడం. సో ఇవన్నిటికి కూడా మనకి పైథాన్ ఎంతగానో యూజ్ అవుతుంది. నెక్స్ట్ బిల్డింగ్ మోడల్స్. సో మోడల్స్ బిల్డ్ చేయడానికి కూడా మనకి కోడ్ అనేది పైథాన్లో రాస్తాం. తర్వాత మేకింగ్ డిసిజన్స్. సో ఇక్కడ మనం డిసిజన్స్ తీసుకునేకి, సో ఇవన్నిటిలో మనకి పైథాన్ ఎంతగానో యూజ్ అవుతుంది, ఓకేనా. సో పైథాన్ వల్లనే కదా ఇదంతా ప్రాజెక్ట్ బిల్డ్ అయ్యేది. సో ఇక్కడ మీకు సీక్వెన్షియల్గా ఒక డేటా సైన్స్ డయాగ్రామ్ పెట్టిన. సో వీళ్ళు ఏం చేస్తారు, డేటాని కలెక్ట్ చేసుకుంటారు, దాన్ని క్లీన్ చేస్తారు, దాన్ని పర్ఫెక్ట్గా అనలైజ్ చేస్తారు, తర్వాత దాన్ని నీట్గా విజువలైజ్ చేసుకుంటారు, ఓకేనా, భవిష్యత్తులో ఇది జరగబోతుందని చెప్పి. సో దానికి సంబంధించిన మోడల్స్ని బిల్డ్ చేస్తారు, బిల్డ్ చేసి దాంతో మంచి డెసిషన్స్ తీసుకున్నా చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి, మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి అంటే మీరు ఒక ట్రేడింగ్ బోర్డ్ని డెవలప్ చేయడం కావచ్చు. సో మీరు ట్రేడింగ్ బోర్డ్ని ఏదైనా డెవలప్ చేస్తే దాంట్లో ఎక్కువగా మనం వాడేది ఏంటి, పైథాన్ని వాడతాం, ఓకే. సో పైథాన్ని వాడతాం. సో ఈ ట్రేడింగ్ బోర్డ్ అనేది ఏం చేస్తుంది, ఇదంటే ఏంటి, మోడలే కదా. సో ఈ మోడల్ ఏం చేస్తుంది, స్టాక్స్ని కొనడం లేదా అమ్మడం అనేది చేస్తుంది ఆటోమేటిక్గా, మన ఇంటర్వెన్షన్ లేకుండా. దానికి మనం సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్తో పనిచేస్తుంది, తనంతట తన సొంత డెసిషన్ తీసుకోలేదు, మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మీదనే ఏ బోర్డ్ అనేది నడుస్తుంది, ఓకేనా. సో ఇక్కడ మనం ఆ డేటాని కలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. మనకి ఇప్పుడు ఏంటి, స్టాక్ మార్కెట్లో ఉన్న డేటాని మనం కలెక్ట్ చేసుకోవాలి. మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. నెక్స్ట్ ఆ డేటాని మనం క్లీన్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో చాలా డేటా ఉంటుంది, దాన్ని మనకి ఏది అవసరమో దానికోసం మనం క్లీన్ చేసుకోవాలి. దాంట్లో అన్వాంటెడ్ డేటా కూడా ఉండొచ్చు. మనం తీసుకున్న డేటాని పర్ఫెక్ట్గా అనలైజ్ చేయాలి. తర్వాత ఏంటి, దాన్ని విజువలైజ్ చేసుకోవాలి, ఓకేనా. అంటే ఏంటి, చార్ట్స్ అట్లా. సో విజువలైజ్ అంటే బార్స్ అట్లా ఉంటాయి కదా, సో అవి. తర్వాత ఏంటి, మోడల్స్ని మనం బిల్డ్ చేసుకోవాలి, ఓకేనా. మోడల్స్ని మనం బిల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం మోడల్స్ని బిల్డ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటి, మనం అప్పర్ మేనేజ్మెంట్తో మాట్లాడుకోవాలి. సిక్స్త్ మేనేజ్మెంట్ అప్రూవల్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, స్టాక్ డేటా అంతా తీసుకున్న తర్వాత దాన్ని పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని మనం అనలైజ్ చేస్తాం, ఓకేనా. ఈ స్టాక్ ఫండమెంటల్గా కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, మనం అనలైజ్ చేసుకుంటాం. దాన్ని మనం విజువలైజ్ చేసుకుంటాం, అంటే భవిష్యత్తులో అది ఎట్లుండబోతుంది, దాని ప్యాటర్న్ ఏంటి అనేది మనం విజువలైజ్ చేసుకుంటాం కొంతవరకు. చేసుకున్న తర్వాత దాని మీద మనం మోడల్స్ బిల్డ్ చేస్తాం. ఎందుకు, ఈ ప్రాసెస్ అంతా ఆటోమేట్ అయిపోయినాకి. సో మనకి అనుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ అనేది స్టాక్ అనుకుందాం, దాని ప్రైస్ ఎంత ఉందో నాకు తెలియదు. ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, టాటా స్టీల్ ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంది అనుకుందాం ఈరోజు. భవిష్యత్తులో అది 160 లేదా 170కి పోతుంది అనుకుందాం, ఓకేనా. సో నేను ఒక మోడల్ బిల్డ్ చేశా, దానికి ఇన్స్ట్రక్షన్స్ మెయింటైన్ చేస్తా. ఏంటి, 100 రూపాయల కన్నా తక్కువ అయిపోతుంది దాన్ని అమ్మాయి, స్టాప్ లాస్. ఒకవేళ 160 లేదా 170కి వాడికి రీచ్ అయితే దాన్ని సేల్ చేయి,
ఇట్స్ అవర్ ప్రాఫిట్, ఓకేనా అని చెప్పి పెట్టా. సో నేను మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ట్రేడింగ్ బాట్ అనేది ఏం చేస్తుంది, ఆ ప్రైస్ అనేది ట్రిగర్ అయినప్పుడు లేదంటే టచ్ అయినప్పుడు స్టాక్స్ని సెల్ చేస్తుంది, ఓకేనా. లేదంటే 100 రూపీస్ కన్నా తక్కువ అయిపోయినప్పుడు స్టాప్ లాస్ని మీట్ అయి సెల్ చేస్తుంది, ఓకేనా. సో అట్లా మనం అట్లా ట్రేడింగ్ బోర్డ్ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ట్రేడింగ్ బోర్డ్ బిల్డ్ చేస్తా, ఇది ఈ విధంగా వర్క్ చేస్తుందని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుండి మనం అప్రూవల్ తీసుకోవాలి. తీసుకొని అప్పుడు మనం దాన్ని కంపెనీలో ఇంప్లిమెంటేషన్కి యూజ్ చేయాలి, కంపెనీలో ఇంప్లిమెంటేషన్ కోసం యూజ్ చేసుకోవాలి. సో అట్లా ఇక డేటా సైంటిస్ట్ వాళ్ళు కూడా సేమ్ ఇట్లా ఉంటుంది, ఓకేనా. మీకు అర్థమయ్యేలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, ఓకేనా. సో ఈ స్ట్రక్చర్ని మీరు గుర్తుంచుకోవాలి. కలెక్ట్ డేటా, క్లీన్ డేటా, అనలైజ్ డేటా, విజువలైజ్ డేటా, బిల్డ్ మోడల్స్, మేక్ డెసిజన్స్. దేర్ ఆర్ టోటల్ సిక్స్ ట్రాక్స్. డేటాని మనం తీసుకుంటున్నాం, దాన్ని శుభ్రంగా క్లీన్ చేస్తున్నాం, దాన్ని పూర్తిగా అనలైజ్ చేస్తున్నాం, దాన్ని పూర్తిగా ఊహించుకుంటున్నాం, ఆ ఊహించుకున్న దాని మీద మోడల్స్ బిల్డ్ చేస్తున్నాం, తర్వాత మేనేజ్మెంట్ దగ్గర నుండి డెసిజన్స్ తీసుకుంటున్నాం, రైట్. డిసిజన్ తర్వాత ఏంటి, రీజన్ 1, అసలు మనం ఈ డేటా సైన్స్లో పైథాన్ ఎందుకు యూజ్ చేయాలి, ఎందుకు అంటే ఇది ఈజీగా నేర్చుకునేకి ఉంటుంది, తర్వాత ఈజీగా వాడనీకి ఉంటుంది. అందుకే మనం ఈ డేటా సైన్స్లో మనం పైథాన్ని ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మోస్ట్ రీజన్స్ ఏంటి అంటే పైథానే డేటా సైన్స్లో ఎందుకు డామినేట్ చేస్తుంది అంటే దాని యొక్క సింపుల్ సింటాక్స్ వల్ల. సో అది లో లెవెల్ వాళ్ళు చూసి అర్థం చేసుకోగలుగుతారు, హై లెవెల్ వాళ్ళు చూసి అర్థం చేసుకుంటారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫ్రెషర్ చూసి ఆ సింటాక్స్ని అర్థం చేసుకుంటాడు, అలాగే సీనియర్ పైథాన్ డెవలపర్ కూడా ఆ సింటాక్స్ని చూసి అర్థం చేసుకుంటాడు, అసలు కోడ్ దేని మీద రాస్తారు, ఏం లాజిక్ని అప్లై చేశారని. సో ఇక్కడ పైథాన్ వాజ్ డిజైన్ విత్ రీడబిలిటీ విత్ యాజ్ కోడ్ ప్రిన్సిపల్, దాని యొక్క ఫిలాసఫీ అది ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అర్థమయ్యేలా ఉండాలని. సో ఒకటి టెక్స్ట్ అంతా కూడా కోడ్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే ఎంట్రీ లెవెల్ ఉంటుందో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, ఓకేనా. సో నీకు ఒక కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదు ఒక పైథాన్ కోడ్ రాయాలి అంటే. నువ్వు కొద్దిగా పైథాన్ నేర్చుకున్నావంటే నువ్వు ఈజీగా రాసేయచ్చు. ఇప్పుడు నువ్వు నా వీడియో చూస్తున్నావు, కొంత ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేసినట్టయితే నీకు ఇలాంటి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ లేకుండా కూడా నువ్వు పైథాన్ కోడ్ రాయొచ్చు, అంతే కదా. ఇప్పుడు నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నావు, పైథాన్ ప్రోగ్రామింగ్ చేస్తున్నావు, నీ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ ఉందా, లేదు కదా. స్టిల్ యు ఆర్ లెర్నింగ్ బట్ యు ఆర్ కోడింగ్ ఆల్సో. అవు ఎందుకంటే నువ్వు కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే చాలు, డిగ్రీలో ఏమి ఉండాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో ఇక్కడ యాక్సెసిబుల్ మీన్స్ డేటా సైన్స్ స్పెండ్ మోర్ టైమ్ సాల్వింగ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అండ్ లెస్ టైమ్ డీబగ్గింగ్ కాంప్లెక్స్ సింటాక్స్. అంటే ఏంటి ఇక్కడ నువ్వు ఎక్కువ కూడా దేని మీద ఫోకస్ చేస్తావు, లాజికల్ థింకింగ్ మీద ఫోకస్ చేస్తావు. ఎక్కడ నేను ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అని చెప్పి అర్థం చేసుకుంటావు. నువ్వు ఒకవేళ ఏదైనా కోడ్ రాసావు అనుకుందాం, ఎక్కడైనా మిస్టేక్ పోయింది, సో నేను ఎక్కడ మిస్టేక్ చేస్తానని చెప్పి వెతుక్కోకుండా నీకు కంపైలరే చూపిస్తుంది ఇక్కడ మిస్టేక్ పోయిందయ్యా అని. సో ఇక్కడ ఎవరైనా కూడా బిజినెస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం పెడతారు సింటాక్సెస్ సాల్వ్ చేయడం కన్నా. ఇక్కడ సింపుల్ సింటాక్స్ ఉంటుంది, కోడ్ అనేది ఈజీగా చదివేయచ్చు, బిగినర్ ఫ్రెండ్లీ, తర్వాత డెవలప్మెంట్ అనేది ఫాస్ట్ అవుతుంది. ఎందుకు, మనం ప్రాబ్లమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం కాబట్టి డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది, ఓకేనా. తర్వాత రీజన్ 2 ఏంటి, పవర్ఫుల్ డేటా సైన్స్ లైబ్రరీస్. మనం పాత వీడియోలో మనం నేర్చుకున్నాం, ఏం నేర్చుకున్నాం, ఈ నెంపై, పాండాస్, మ్యాట్లాబ్, సీబార్న్, ఇంకా ఈ స్కిట్లాండ్ అనే లైబ్రరీస్, ఇంకా 4000 పైకి లైబ్రరీస్ ఉన్నాయని. సో అవన్నిటి వల్ల ఏంటి, మనకు చాలా టైం సేవ్ అవుతుంది. మనం స్పెషలైజ్గా కొత్త లైబ్రరీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనకి అన్నీ ఉన్నాయి, ఓకేనా. సో ఏంటి, ఈ లైబ్రరీస్ అనేవి న్యూమరికల్ కాంపిటీషన్స్ కానివ్వండి, డేటా వాంగలింగ్, ఇంకా లేదా స్టాటిస్టికల్ విజువలైజేషన్ వరకు, లేదా ఇంకా మిషన్ లెర్నింగ్ అయినా సరే ఏదైనా ఇట్లనే చేసి పారేస్తుంది. తర్వాత rather than reinventing the wheel of for every project, data scientists better leverage tested libraries that have been refined by thousands of contributors worldwide. This ecosystem dramatically reduces development time and simplifies even the more complex analytical tasks, ఓకేనా. సో ఈ లైబ్రరీస్ వల్ల ఏమవుతుంది, పైథాన్ ఎగ్జిక్యూషన్ అనేది ఈజీ అయిపోతుంది, మన ప్రాజెక్ట్స్ని ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు అట్లా. సో దిస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ది డేటా సైన్స్, NumPy, Pandas, MATLAB, Seaborn and Skitland, ఓకేనా. ది థర్డ్ ఈస్ ఎక్సలెంట్ డేటా హ్యాండ్లింగ్. సో ఇక్కడ మనకి డేటా అంతా మెస్సీగా ఇన్కంప్లీట్గా ఉంటుంది, ఇన్కన్సిస్టెంట్గా కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక డేటా అనలిస్ట్ వారు ఏం చేస్తున్నారు, డేటా సైంటిస్టు డేటాని క్లీన్ చేస్తున్నాడు, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు, దాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు డేటా సెట్స్ని. సో దానివల్ల ఏంటి,
80% ఆఫ్ టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో ఇక్కడ పైథాన్ ఏం చేస్తుంది, త్రూ పాండాస్ లైబ్రరీ ఇంకా దానికి లైబ్రరీస్ వల్ల మంచి టూల్స్ ఇస్తుంది ప్రతి ఒక్క స్టేజ్లో డేటా ప్రిపరేషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని నువ్వు ఏదైనా మిస్సింగ్ వాల్యూతోనే డీల్ చేస్తున్నావు, లేదంటే డూప్లికేట్ రికార్డ్స్ అని అనుకుందాం, లేదంటే ఇన్కన్సిస్టెంట్ ఫార్మాటింగ్ ఉంది, లేదంటే మ్యాసివ్ డేటా సెట్ ఉంది. అప్పుడు పైథాన్ అనేది చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. రా డేటా కావచ్చు, క్లీన్ డేటా కావచ్చు, ప్రాసెస్ డేటా సెట్ కావచ్చు, ఇన్సైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం పైథాన్ నుండి చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్. ఓకేనా. So this is the process where Python is used in these multiple steps. And the next, so ఇక్కడ this pipeline represents the typical data representation workflow in Python. Each stage is supported by dedicated Panda methods. Read CSV for importing find now and drop now, for cleaning, group by, and merge for processing, making the entire process streamlined and reproducible. అంటే ఏంటి, ఇక్కడ ఈ డిఫరెంట్ ఫంక్షన్స్ని మనం యూజ్ చేసుకొని ఈ డేటాని క్లీన్ చేసుకోవచ్చు, ప్రాసెస్ చేసుకోవచ్చు, దాంట్లో నుంచి వెళ్ళి ఇన్సైట్స్ని కూడా మనం తెలుసుకోవచ్చు. సో అది మనం ముందు పోతుంటే నేర్చుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు క్లీనింగ్ డేటా కేబుల్స్ అంటే ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ సిఎస్వి, ఎక్సెల్, ఎస్క్యూఎల్ డేటాబేస్, జాన్సన్ ఏపీఎస్, వీటి నుంచి మనం డేటాని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత దాంట్లో మిస్సింగ్ వాల్యూస్ మనం డిటెక్ట్ చేసుకోవచ్చు, నల్ వాల్యూస్ ఇంటెలిజెంట్గా దాన్ని తీసేయచ్చు. తర్వాత డూప్లికేట్స్ మనం తీసేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు. తర్వాత మెర్జ్ అండ్ జాయిన్ చేసుకోవచ్చు, అప్లై ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు లాంబ్డా ఫంక్షన్స్తోని. తర్వాత హ్యాండ్లింగ్ టైమ్ సిరీస్ డేటా అండ్ డేటా టైమ్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాసెస్ డేటా విత్ మిలియన్స్ ఆఫ్ రోస్ ఎఫిషియెంట్లీ. ఎన్ని లైన్స్ ఆఫ్ డేటా సెట్స్ ఉన్నా కూడా దాన్ని ఈజీగా మనం ఎఫిషియెంట్గా సాల్వ్ చేసుకోవచ్చు. తర్వాత వై దిస్ మ్యాటర్స్, ఎందుకు పైథాన్ అనేది అంత ఇంపార్టెంట్ అంటే, సో ది క్వాలిటీ ఆఫ్ డేటా సైన్స్ అవుట్పుట్ ఈజ్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ ది డేటా యూ ఫీడ్ ఇన్ టు ఇట్. సో ఎప్పుడైతే నువ్వు సరైన డేటా ఇచ్చినప్పుడు మాత్రమే మీకు సరైన అవుట్పుట్ అనేది ఉంటుంది. సో ఒకవేళ నువ్వు సరైన అవుట్పుట్ ఇవ్వకపోతే నీకు సరైన ఇన్పుట్ ఇవ్వకపోతే సరైన అవుట్పుట్ రాదు. అప్పుడు ఏమవుతుంది, డెసిషన్ మేకింగ్ ఎంత పర్ఫెక్ట్గా నువ్వు తీసుకున్నా కూడా అది మిస్టేక్స్గా ఉంటాయి. ఎందుకు, నువ్వు తీసుకునేది తప్పు అవుట్పుట్ ఉంది కాబట్టి నీకు లాస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ డేటా ప్రిపరేషన్ అనేది ఫాస్ట్గా, అక్యురేట్గా, రిపీటబుల్గా ఉండాలి అంటే పైథాన్ని మనం యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం మాన్యువల్గా ప్రతి ఒక్కదాన్ని క్లీన్ చేయడం కన్నా పైథాన్ వల్ల మనం ఈ టాస్క్ని ఆటోమేట్ చేసుకోవచ్చు కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్తోని. సో దానివల్ల ఏంటి, నువ్వు అనాలిసిస్ మీద ఫోకస్ చేయవచ్చు, దానివల్ల బిజినెస్కి వాల్యూ తీసుకురావచ్చు. సో మీరు మాన్యువల్ వర్క్ చేయకుండా సో మెయిన్ వర్క్ మీద నువ్వు ఎక్కువ ఫోకస్ చేయవచ్చు. సో అట్లా ఈ పాండాస్ డేటా ఫ్రేమ్స్ కెన్ హ్యాండిల్ డేటా సెట్స్ విత్ మిలియన్స్ ఆఫ్ రోస్. ఈ పాండా డేటా సెట్ ఫ్రేమ్స్ అనేవి మనకి డేటా సెట్స్ ఏవైతే ఉంటాయో మిలియన్స్ ఆఫ్ రోస్. సో వాటిని ఈజీగా చిన్న ప్రాజెక్ట్స్ అయినా లార్జ్ ప్రాజెక్ట్స్ అయినా వాటిని అన్నింటిని కూడా చాలా బాగా క్లీన్ చేస్తుంది, హ్యాండిల్ చేస్తుంది. ఓకేనా, మనం మాన్యువల్గా చేయకుండా. అండ్ రీజన్ 4 డేటా విజువలైజేషన్. సో దీంట్లో ఏముంటుంది డేటా సైన్స్ వల్ల ఏంటి అంటే ఈ నెంబర్ ఆఫ్ రోస్ ఆఫ్ డేటా ఉంటుంది చూడు, అది ప్రతి ఒక్కటి చూడడం అంటే చాలా కష్టం. ఓకేనా, మిలియన్స్ ఆఫ్ లైన్స్ ఉంటే అవన్నీ ఏం చదవలేవు. సో దాన్ని విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ అంటే ఎట్లా, చార్ట్స్ కావచ్చు, గ్రాఫ్స్ కావచ్చు, లేదంటే డాష్ బోర్డ్స్ కావచ్చు, సో ఆ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్ కావచ్చు, ఇంకా ఏదైనా. సో అట్లా నువ్వు విజువలైజ్ చేసుకున్నప్పుడు నాకు ఈజీగా అర్థమవుతుంది. లైన్ చార్ట్స్, బార్ చార్ట్స్, పై చార్ట్స్, హిస్టోగ్రామ్స్, స్క్లేటర్ బోర్డ్, ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్ వల్ల నీకు డేటా అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత డిసిషన్స్ అనేటివి చాలా ఈజీగా తీసుకోవచ్చు. సో ఇక్కడ 5th రీజన్ ఏంటి, మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక మోడర్న్ ఏఐ లేదంటే మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ పైథాన్ మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ రీసెంట్ ఇయర్స్లో ఇమేజ్ రికగ్నిషన్ టు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో ఇంప్రూవ్ అయింది. అది దేంతో బిల్డ్ చేస్తారు, పైథాన్తోనే బిల్డ్ చేస్తారు. ఎందుకు, లాంగ్వేజ్ అనేది చాలా సింప్లిసిటీగా ఉంటుంది. రీసెర్చర్స్, ఇంజనీర్స్, ప్రోటోటైప్స్ మోడల్స్ బిల్డ్ చేయడం చాలా ఈజీ, చాలా త్వరగా అయిపోతుంది. సో అక్కడ ఏమవుతుంది, సో డీప్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో అక్కడ కంప్యూటేషన్ పవర్ అనేది ఎక్కువ నీడ్ అవుతుంది. సో దానివల్ల మనం మోడల్స్ని లేదంటే బాగా డేటా సెట్స్ని పెట్టుకొని ట్రైన్ చేసుకోవచ్చు. నువ్వు ఒకవేళ ఏదైనా రికమెండేషన్ ఇంజిన్ కావచ్చు, లేదంటే ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్ కావచ్చు, ఏది బిల్డ్ చేసినా, ఏ డేటా సెట్ యూజ్ చేసినా, అన్ని మిలియన్ నెంబర్ ఆఫ్ లైన్స్ పెట్టుకున్నా కూడా పైథాన్ని మనం యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే
అది అత్యంత సులువుగా మారిపోతుంది. ఓకేనా? సో అందుకోసమే మనకి పైథాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లీడింగ్ ఏఐఎంఎల్ డేటా ఫ్రేమ్ వర్క్స్ ఏంటి, టెన్సర్ ఫ్లో ఉంది, పైచార్ట్ ఉంది, ఇది సిక్టిక్ లెన్ ఉంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా దాని యొక్క ఫ్రేమ్ వర్క్స్. తర్వాత రియల్ వరల్డ్ ఏఐ అప్లికేషన్ పవర్డ్ బై పైథాన్ అంటే ఇమేజ్ రికగ్నిషన్ కావచ్చు, చాట్ బాక్స్ అండ్ ఎన్ఎల్పి కావచ్చు, రికమెండేషన్ సిస్టమ్స్ కావచ్చు, ఫ్రాడ్ డిటెక్షన్ కావచ్చు, ప్రిడిక్టివ్ అనాలిసిస్ కావచ్చు. ఇవన్నీ కూడా అప్లికేషన్స్ మనకి డేటా సైన్స్ వల్ల మనం యూజ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఇమేజ్ రికగ్నిషన్, చాట్ బాట్స్, తర్వాత ప్రిడిక్టివ్ అనాలిటిక్స్, ఫ్రాడ్ డిటెక్షన్, రికమెండేషన్ సిస్టమ్స్, ఇవన్నిట్లో కూడా మనకి జాబ్స్ ఉంటాయి. ఓకేనా? సో డేటా సైన్స్ నేర్చుకోవడం వల్ల ఈ రోల్స్లో మనం ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు, ఈజీగా మనం మూవ్ ఆన్ అవ్వచ్చు. ఓకేనా? తర్వాత యూజ్ కమ్యూనిటీ సపోర్ట్. మనకి దీంట్లో 10 లక్షల మంది కన్నా ఎక్కువ మంది యాక్టివ్ డెవలపర్స్ ఉన్నారు. 4,000 కన్నా 4,00,000 కన్నా మనకి ఎక్కువ పైథాన్ ప్యాకేజెస్ ఉన్నాయి. తర్వాత 30 ఇయర్స్ ఆఫ్ గ్రోత్, మోస్ట్ థాట్ లాంగ్వేజ్ అంటే పైథానే. ఓకేనా? సో కమ్యూనిటీ రిసోర్సెస్ మనకి ఎక్కువ అవైలబుల్గా ఉంటుంది. మనకి పైథాన్ గురించి వెళ్ళి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది నేర్చుకోనికి. తర్వాత మనం ఏదైనా క్వశ్చన్ వచ్చింది అంటే ఈ స్టాక్ ఓవర్ఫ్లోలో మనం ఏదైనా క్వశ్చన్ పెడితే దానికి ఆన్సర్స్ ఇవ్వడానికి మిలియన్స్ మంది ఉంటారు. అలాగే నీకు వచ్చిన క్వశ్చన్ ఆల్రెడీ ఆన్సర్ చేసి కూడా ఉంటుంది. వేరే వాళ్ళు ఆల్రెడీ పెట్టుంటారు, అవి ఆన్సర్ కూడా చేసి ఉంటాయి. సో నీకు ఒక్క నుండి కూడా నేర్చుకోవచ్చు. తర్వాత ఎన్నో లక్షల ప్రాజెక్ట్స్ ఉంటాయి ఈ గిట్హబ్లో. ఓకే, నన్ను అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవచ్చు పైథాన్తో. లేదంటే యూట్యూబ్ లేదంటే బ్లాగ్స్ అనేటివి థౌజండ్స్ ఆఫ్ ఫ్రీ కోచింగ్ కోర్సెస్ ఉంటాయి మన లెక్క. సో అక్కడ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. తర్వాత కాన్ఫరెన్స్, మనకి పైథాన్ గురించి వెళ్ళి చాలా నెట్వర్కింగ్ టాక్స్ ఉంటాయి, వర్క్షాప్స్ ఉంటాయి. తర్వాత రెడిట్ అండ్ డిస్కౌర్ట్లో ఎప్పుడు కూడా ఈ r/learn python అనే కమ్యూనిటీ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, ఏదైనా డిస్కషన్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నా అక్కడ నుండి చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని, సో స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు ఒకసారి వారిని ఒకసారి టచ్ చేయడానికి ఉంటుంది. ఓకేనా? సో వట్టిగా చూసి విడిచిపెట్టడం కాదు, మనం నేర్చుకున్నది ఇంటర్నెట్లో బ్రౌజ్ చేయడం, లేదంటే మనకి నచ్చినట్టుగా దాన్ని మార్చుకోవడం అనేది చేయాలి. అప్పుడే మనకి పైథాన్ అనేది పూర్తిగా బాడీలోకి ఎక్కుతుంది. అర్థమైందా? తర్వాత కమ్యూనిటీ అసలు ఎందుకు, కమ్యూనిటీ వల్ల నాకు ఏం లాభం అంటే, ఎప్పుడైనా సరే నువ్వు ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే, దేని మీదైనా నీకు ఎక్కువ పట్టుదల ఉంటే, సో కమ్యూనిటీ అనేది చాలా విలువైనది. ఒకవేళ నువ్వు ఎప్పుడైనా స్టక్ అయిపోయినావు అనుకో, ఏదైనా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చి, సో దానికి నీకు సొల్యూషన్ ఎక్కలేదనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు, ఈ కమ్యూనిటీలోకి వెళ్ళి ఆ సొల్యూషన్ నువ్వు ఆ ప్రాబ్లమ్ నువ్వు పోస్ట్ చేస్తావు. దానికి ఎవరైనా ఒకరు సొల్యూషన్ పెడతారు. సో అట్లా నీకు ఏంటి, దానివల్ల ఏంటి, నీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నావు, దానికి ఏ లైబ్రరీ వాడాలో నీకు తెలియట్లేదు. సో నువ్వు అప్పుడు ఆ కమ్యూనిటీలో పెడితే నీకు వాళ్ళు ఎవరైనా సరే రిప్లై ఇస్తారు. తర్వాత ఇంకోటి ఏంటి, నీ ఎక్స్పర్ట్స్ ఏ విధంగా కోర్స్ చేస్తున్నారు, వాళ్ళ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది చూసి నేర్చుకోవచ్చు. తర్వాత ఓపెన్ సోర్స్ రిపోజిటరీస్ ఉంటాయి, అంటే గిట్హబ్లో మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ చేసినవి పెడతారు. సో అవి నువ్వు ఈజీగా కలెక్ట్ చేసుకొని నీ సొంత ప్రాజెక్ట్ కూడా అవి వాడుకోవచ్చు. సో దానివల్ల నువ్వు చాలా తక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఎక్కడ స్టక్ అయినా నీకు వెంటనే జవాబు అనేది దొరుకుతుంది. ఎక్కువ ప్రాజెక్ట్స్ను బిల్డ్ చేయొచ్చు, ఎక్కువ నేర్చుకోవచ్చు, ఎక్కువ బిల్డ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటి, క్రిటికల్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ రియల్ వరల్డ్ స్కిల్స్ని మనం బిల్డ్ చేసుకుంటూ ఇప్పుడున్న జాబ్ కాంపిటీషన్లో చాలా ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, సో పైథాన్ కమ్యూనిటీ ఈస్ నోన్ ఫర్ వెల్కమింగ్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ. డోంట్ హెసిటేట్ టు ఆస్క్ క్వశ్చన్స్. ది కమ్యూనిటీ యాక్టివ్లీ ఎంకరేజ్ ఆన్సర్స్. న్యూ కమర్స్ అంటే పైథాన్లో నీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే అక్కడికి పోయి నువ్వు ఆల్రెడీ ఆ క్వశ్చన్స్కి రెస్పాన్స్ ఉంటాయి, అక్కడ నుండి చూసి నేర్చుకోవచ్చు. లేదంటే నీకు ఎక్కువ ఏదైనా క్వశ్చన్ వస్తే అక్కడ కూడా పెట్టి నీ డౌట్ను సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ నీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఇప్పుడు నేను చెప్తున్న వీడియోలో నువ్వు కింద కూడా కామెంట్ పెట్టా, నేను అది చూసి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా? వై టాప్ కంపెనీస్ చూస్ పైథాన్. అసలు పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ పైథాన్ ఎందుకు యూజ్ చేసుకుంటాయి? ఎందుకు అంటే, ఇక్కడ మనం ఫస్ట్ గూగులే తీసుకుందాం. వాళ్ళ యొక్క సర్చ్ ఇంజిన్ ఉంటుంది కదా, గూగుల్ సర్చ్ ఇంజిన్. సో దాన్ని డెవలప్ చేయడానికి, దాంట్లో ఏఐ ఇంకా మిషన్ లెర్నింగ్ ఇంప్రూవ్ చేసుకోనికి, యూట్యూబ్ బ్యాక్ ఎండ్ని మనం ఇంప్రూవ్ చేసుకోనికి, అలాగే యూట్యూబ్లో ఎక్కువ మంది ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, ఎలాంటి కంటెంట్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు, అవి చూసి దాన్ని అనలైజ్ చేసి, సో అది మనకి మిషన్ లెర్నింగ్కి ట్రైన్ చేసి వాళ్ళకి అలాంటి వీడియోసే
పుష్ చేయాలి, ఒక ఆల్గోరిథంను డెవలప్ చేస్తారు. సో ఇదంతా కూడా మనకి యూట్యూబ్ బ్యాక్ ఎండ్లో ఉంటుంది. సో ఇట్లా ఇదంతా చేయాలంటే మనకి ఏం కావాలి, పైథాన్ కావాలి. ఓకేనా. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఏంటి, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసెస్, విఎస్ కోడ్, డేటా టూల్స్, వీటన్నిటి కూడా పైథాన్ కావాలి డెవలప్ చేయాలంటే. తర్వాత అమెజాన్లో ఏడబ్ల్యూఎస్ ఆటోమేషన్, రికమెండేషన్ ఇంజిన్, అలెక్సా, వీటికి పైథానే కావాలి. తర్వాత నెట్ఫ్లిక్స్ రికమెండేషన్ సిస్టమ్, కంటెంట్ అనాలిటిక్స్, ఏబీ టెస్టింగ్, వీటికి అనాలిటిక్ పైథానే కావాలి. మిటాలో ఇన్స్టాగ్రామ్ బ్యాక్ ఎండ్, ఏఐ రీసెర్చ్, పైటాచ్ ఫ్రేమ్వర్క్స్కి వీటికి కూడా పైథానే కావాలి. స్పాటిఫైలో మ్యూజిక్ రికమెండేషన్, ఆడియో అనాలిసిస్, డేటా పైప్లైన్స్కి పైథానే కావాలి. తర్వాత సైంటిఫిక్ కంప్యూటింగ్, డేటా అనాలిసిక్స్, మిషన్ సపోర్ట్ సిస్టమ్స్కి పైథానే కావాలి. సో ఇలా నాసా కావచ్చు, స్పాటిఫై కావచ్చు, మెటా కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, లేదా గూగులే కావచ్చు, ఇంకా వివిధ కంపెనీలు, టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ కూడా ఎక్కువ పైథానే యూజ్ చేసుకుంటాయి, వెల్కమ్ చేస్తాయి. సో దీనివల్ల ఏంటి, డేటా అనలిటిక్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కావచ్చు. సో ఇలాంటి డొమైన్స్ మీద ఏదైతే ఇండస్ట్రీస్ ఉంటాయో అవి ఎక్కువగా పైథాన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ది బిజినెస్ కేస్ ఫర్ పైథాన్ అనేది చాలా తక్కువ ఖర్చు ఉంటుంది, ఎక్కువ స్కేలబిలిటీ చేసుకోవచ్చు. సో దిస్ రెడ్యూస్ టైమ్ టు మార్కెట్. సో దీనివల్ల ఏమవుతుంది, టైం అనేది ఎంతగానో సేవ్ అవుతుంది కొత్త లైబ్రరీస్ బిల్డ్ చేసుకోవడం కన్నా. ఓకేనా. సో దీనివల్ల ఏంటి, పైథాన్ వల్ల ఏంటి, హైరింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అందరికీ అదే తెలిసి ఉంటుంది పైథాన్ తప్పనిసరిగా. సో ఆల్రెడీ మనకి స్కిల్డ్ పర్సన్ ఉంటారు, మనం హైర్ చేసుకోవచ్చు, బిజినెస్ పెట్టుకోవచ్చు, అలాగే లాభాల్ని దున్నుకోవచ్చు. అట్లా అట్లా చెప్పాలంటే అట్లనే ఇక. తర్వాత సమ్మరీ అండ్ వాట్ కమ్స్ నెక్స్ట్. ఇక్కడ మనం చాలా తెలుసుకున్నాం పైథాన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్పి. ఓకేనా. ఇది నేర్చుకోవడానికి ఈజీ, పవర్ఫుల్ లైబ్రరీస్ ఉంటాయి. డేటా హ్యాండ్లింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. డేటా హ్యాండ్లింగ్ అంటే క్లీనింగ్, ట్రాన్స్ఫార్మింగ్, ప్రాసెసింగ్ ద డేటా ఎఫిషియెంట్లీ. దీన్ని మనం ఈ విజువలైజేషన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చార్ట్స్, ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్ చేసుకోవడం. తర్వాత మిషన్ లెర్నింగ్, ఏఐలో మనకి చాలా లైబ్రరీస్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కమ్యూనిటీ బాగుంటుంది, ఏదైనా డౌట్ వస్తే అడిగేయచ్చు. తర్వాత ఇండస్ట్రీ అడాప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా. సో ఈ వీడియోని ఇక్కడి వరకు చూసాను, మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. సో మీకు ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. మనం అందరం కలిసి ప్రతిరోజు కొంత టైం పెట్టుకొని నేర్చుకుందాం. ఓకేనా. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏం నేర్చుకోబోతున్నాం, నెక్స్ట్ చాప్టర్లో అనకుండానే ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, దాంట్లో పైథాన్ ఎన్విరాన్మెంట్లో ఎట్లా సెటప్ చేసుకోవాలి అని చెప్పి నేర్చుకుందాం. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్కి ఎవరైతే పైథాన్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి కూడా తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఓకేనా. ఆ రీజన్స్ ఏంటి, మనం డేటా సైన్స్లో పైథాన్ ఎందుకు వాడాలి అని చెప్పి రివైజ్ చేసుకుందాం. ఓకేనా. దేర్ ఆర్ ఒకటి రీజన్ 6 రీజన్స్ ఉన్నాయి మనకి. సో 6 రీజన్స్ ఏంటి ఫస్ట్ రీజన్ ఏంటి అంటే పైథాన్ అనేది ఈజీగా ఉంటుంది, ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. బట్ సెకండ్ రీజన్ ఏంటి, లైబ్రరీస్ ఎక్కువ ఉంటాయి. సో డేటా సైన్స్కి కావాల్సిన లైబ్రరీస్ అన్ని మనకి పైథాన్లో దొరుకుతాయి ఈజీగా, ఆల్రెడీ ఇన్బుల్డ్. ఓకేనా. తర్వాత ఎక్సలెంట్ డేటా హ్యాండ్లింగ్ అనేది ఉంటుంది, మనకి రా డేటాని క్లీన్ చేసుకోవడం, ప్రాసెస్ చేయడం, విజువలైజేషన్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత డేటా విజువలైజేషన్, మనం డేటాని ప్రాపర్గా విజువలైజ్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే డిఫరెంట్ థింగ్స్ని మనం పెట్టుకోవచ్చు, లైన్, బార్, పై, ఇన్స్టాగ్రామ్, స్కాటర్ ప్లాట్, ఇంటరాక్టివ్ డాష్బోర్డ్స్. సో ఇట్లా వివిధ రకాల మనం విజువలైజేషన్స్ చేసుకోవచ్చు. తర్వాత మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ బిల్డ్ చేసుకోనికి వాటికి కావాల్సిన ఫ్రేమ్ వర్క్స్ కావచ్చు, లైబ్రరీస్ కావచ్చు, అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా. సో దానివల్ల మనం ఏంటి, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. తర్వాత హ్యూజ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది మనకి ఏదైనా డౌట్ వచ్చినా, లేదంటే లైబ్రరీస్ కావాలన్నా, లేదంటే మనకి కోచింగ్ కావాలన్నా కూడా చాలా పెద్ద కమ్యూనిటీ అనేది ఉంది. ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్. మళ్ళీ ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, కంపెనీస్ ఎందుకు పైథానే యూజ్ చేసుకుంటున్నాయి అని చెప్పి నేర్చుకున్నాం. అంటే వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు కదా, సో వాటికి ఈజియెస్ట్ కోడింగ్ ప్లాట్ఫామ్ అంటే పైథాన్. మళ్ళీ ఎక్కువ స్కిల్ అవైలబుల్ ఉన్న ఎంప్లాయీస్ కూడా పైథాన్. ఓకే. సో ఇట్లా ఈ సమ్మరీ మనం ఇదంతా నేర్చుకున్నాం. తర్వాత అనకొండ ఎట్లా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, అనకొండనే మనం ఎందుకు వాడాలి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. సో దిస్ ఈస్ ఆల్ ది ఇంట్రడక్షన్ అబౌట్ వై పైథాన్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ డేటా సైన్స్. థ్యాంక్ యూ. జై హింద్.